కాసేపు సలార్ సంగతులన్నీ పక్కన పెట్టేస్తే అసలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలకు సంబంధించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల హడావిడి, వాటి యొక్క ప్రమోషన్ మామూలుగా లేదుగా. ఆల్రెడీ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలలో గుంటూరు కారం ఎంత క్రేజ్ ఉన్న ప్రాజెక్టో మనందరికీ తెలుసు. నా సామి రంగాలో కూడా నాగార్జున గారు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసేశారు మన అల్లరి నరేష్ని. అంతేకాకుండా ఇప్పుడు హనుమాన్ కూడా రంగంలోకి దిగాడు. ఈసారి సంక్రాంతి నిరుడు లెక్క ఉండదంటున్నారు పొంగల్ హీరోలు. అందుకే ప్రమోషన్ మొదలు పెట్టేశారు. ఆడియన్స్ ఇంట్రెస్ట్ ను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు షూటింగ్, మరోవైపు ప్రమోషన్ ను పక్కాగా ప్లాన్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే గుంటూరు కారం నుంచి 2 సింగిల్స్ రిలీజ్ అయ్యాయి. తర్వాత మరో సింగిల్ ను రిలీజ్ చేసేందుకు త్రివిక్రమ్ కూడా రెడీ అవుతున్నాడు. మరోవైపు సినిమాకు సంబంధించి ఏకైక సాంగ్ షూట్ కు యూనిట్ రెడీ అవుతోంది. డిసెంబర్ 20తో గుమ్మడికాయ కొట్టేసి ఆ తర్వాత పూర్తి స్థాయి ప్రమోషన్ పై ఫోకస్ పెట్టనున్నాడు సూపర్ స్టార్. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ కు కూడా వెళ్తాడని టాలీవుడ్ టాక్. సంక్రాంతికి రాబోతున్న మరో సినిమా రవితేజ నటిస్తున్న ఈగల్. ఈ మూవీ నుంచి ఇప్పటికే ఒక టీజర్, ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యాయి. డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి పూర్తి స్థాయి ప్రమోషన్ ప్రారంభం కానుంది. ఇక పాన్ ఇండియా ప్రాజెక్ట్ హనుమాన్ ట్రైలర్ డిసెంబర్ 19న రిలీజ్ చేసి ఆ రోజు నుంచి పూర్తి స్థాయి ప్రమోషన్ ను ప్రారంభించాలి అనుకుంటుందట చిత్ర యూనిట్. కింగ్ నాగ్ నటిస్తున్న నా సామిరంగ ప్రమోషన్ ఎవరూ ఊహించని విధంగా సాగుతోంది. నాగార్జున ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడం మాత్రమే కాదు, మూవీలో అల్లరి నరేష్ రోల్ ను సైతం రివీల్ చేసేశాడు.